హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తనుమైత్రేయి. ఈరోజు వీడియోలో మనం సేమియా చేసుకుంటూ ఉంటాం కదా, అది చల్లగా అయిన తర్వాత గట్టిగా అయిపోతూ ఉంది. అలా అవ్వకుండా ఉండాలంటే ఈ టిప్స్తో సేమియా చేయండి. పర్ఫెక్ట్గా లూజ్గా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఈ సేమియా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఒక గిన్నె తీసుకొని అందులో కొద్దిగా నెయ్యి వేసి, ఈ నెయ్యి వేడైన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ఒక బౌల్లో తీసుకుందాము. అలాగే అదే గిన్నెలో 1 కప్పు సేమియాని తీసుకొని వేయించుకోవాలి. చూడండి, ఇలా వేయించుకుంటే మనకి సేమియా అనేది మంచి కలర్లో బాగా కనబడుతుంది. ఇలా వేగించిన తర్వాత వీటిని కూడా వేరే బౌల్లో తీసుకుందాము. ఇప్పుడు 1 కప్పు సేమియాకి 3 కప్పుల పాలు, 2 కప్పుల వాటర్ వేసి మరిగించుకోవాలి. ఈ పాలు పచ్చి పాలైనా పర్వాలేదు, కాచిన పాలైనా పర్వాలేదు, ఏవైనా తీసుకోవచ్చు. ఇలా మరిగిన తర్వాత సేమియాని వేసుకొని ఒక 10 నుంచి 15 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా ఉడికింది కదా, ఇప్పుడు 1 కప్పు షుగరు వేసుకుందాం. ఈ షుగర్ కరిగే వరకు ఉంచి ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. అలాగే ఇలాచి వేసి మరో 5 నిమిషాలు ఉంచి చివరిగా 1 కప్పు చల్లని పాలు వేస్తే సేమియా మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ సేమియా మనకి ఎన్ని గంటలైనా గట్టిపడకుండా ఉంటుంది. చూడండి, 1 కప్పు సేమియాకి నేను 4 కప్పుల పాలు, 2 కప్పుల వాటరు, 1 కప్పు షుగరు వేసుకున్నాను. ముందుగా 3 కప్పుల పాలు వేశాను, చివరిగా 1 కప్పు పాలు వేసుకున్నాను. ఇట్లా చేస్తే మనకి సేమియా అనేది చాలా లూజ్గా గట్టిపడకుండా ఉంటుంది. ఇదే మెథడ్లో చేయండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే ఈ వీడియో మీకు నచ్చింది కదా, అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.